హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఇవాళ మండే రోజు నామినేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. మండే నామినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు సార్ బిగ్ బాస్. అందరూ బాగా చాలా అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నామినేషన్స్ అది. చాలా బాగుంది అది అలా పెట్టడం కూడా. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళు చాలా సిల్లీ వాటికి నామినేషన్స్ చేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు చూస్తే. తర్వాత ఓజీస్ వచ్చిన తర్వాత చూస్తే అందరూ సేఫ్గా మారుతూ వచ్చారు. సో సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు పిల్లి అరిచింది, కుక్క అడ్డం వచ్చింది అంత సిల్లీగా అనిపించింది. ఎందుకంటే నువ్వు టిఫిన్ లేట్గా పెట్టావు, టిఫిన్ అరగంట లేట్ అయింది, నువ్వు సీతాఫలం తిన్నావు, లేదంటే నువ్వు ఇలాగ వచ్చావు, డిస్రెస్పెక్ట్ చేసావు, చాలా సిల్లీగా అనిపిస్తాయి రీజన్స్. సో ఎందుకంటే నామినేషన్స్ అనేది హౌస్లో ఉండటానికి అర్హత లేని వాళ్ళు ఎవరు అని చెప్పాలి. హౌస్ నుంచి అంటే దాని అర్థం హౌస్ నుంచి బయటికి పంపించేస్తే అంత పెద్ద పెద్ద మిస్టేక్స్ వీళ్ళలో ఏముందో చూసి వాళ్ళని నామినేట్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే గ్రూప్స్ ఫామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ గేమ్స్ స్టార్ట్ అయ్యాక ఇదేది వర్కౌట్ అవటం లేదు. అంటే ఈ ఈ ప్రొసీజర్ ఫాలో అవటం లేదు. మోరవర్ ముందే మాట్లాడేసుకుంటున్నారు, రేపు ఎవరిని నామినేట్ చేస్తా, నువ్వు వీళ్ళని పాయింట్ మీద వచ్చాయి, నేను వీళ్ళని పాయింట్ మీద నామినేట్ చేస్తా. మరి పర్టికులర్ ఈ కే బ్యాచ్. సో మరి పృథ్వీ పర్టికులర్గా చెప్తాడు, ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత అంటే ఒక మనిషికి 2 నామినేషన్స్ పడితే వాళ్ళ జోలికి వెళ్ళకూడదంట. ఈయన చెప్పేది నామినేషన్స్ టైంలో మామూలుగా ముందు రోజు మాట్లాడుకునే వాటిల్లో. సో 2 నామినేషన్స్ పడిన వాళ్ళకి నామినేట్ చేయకండి, తర్వాత ఇంకొకళ్ళని ఫోకస్ చేయండి, టార్గెట్ చేయండి. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ ముందే ప్లాన్ చేసుకుంటూ వచ్చేసరికి బిగ్ బాస్ కొంచెం బాగా ఆలోచించి మరి ఎవరో ఈ ప్లాన్ వేసింది కానీ సూపర్గా వేశారు ప్లాను. సో మన హౌస్ మేట్స్ ఎవరు మరి ఎవరు అన్నది గౌతమ్ కృష్ణ టెస్ట్ తేజ్ ఎవరు అన్నారనమాట మధ్యలో చూస్తే లైవ్లో. మస్తు ఫీల్ ఉన్న నామినేషన్స్ ఇవి అనేసి, నిజంగానే మస్తు ఫీల్ ఉన్న నామినేషన్ ఈరోజు మాత్రము. సో ఆ విధంగానే భయంకరమైన ఫీల్ అనమాట మనకి చూస్తే. ఓకే బిగ్ బాస్ చూస్తున్నాం, నామినేషన్స్ చూస్తున్నాం. ఎందుకంటే సీజన్ 2, 3, 4 ఆ టైంలో అనమాట ఎట్లా జరిగిందో ఆ విధంగా నామినేషన్స్ జరిగాయి ఈరోజు. సో నామినేషన్స్ జరిగేది ఎలాగా మార్చారంటే అంటే ఇట్లాగ ఈ సిల్లీ రీజన్స్ కుక్క మీద పిల్లి మీద పెట్టుకుని ఇల్లు నామినేషన్స్ వేసుకుంటూ అసలు ఏమి టీఆర్పీ ఏం రావట్లేదని బిగ్ బాస్కి అర్థమైపోయింది, ప్లాన్ చేశారు. ఏమంటే ఈసారి డిఫరెంట్గా నామినేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నారు అనమాట ముందు రోజు లైవ్లో చూస్తే. సో నామినేషన్స్కి ఈసారి ఏం చేస్తారంటే బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టేస్తారు. సో ఫస్ట్ నామినేషన్స్కి అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోమని చెప్పి కూర్చున్న వెంటనే మనకి హౌస్లోకి సోనియా ఎంటర్ అవుతుంది. సో సోనియా ఎంటర్ అవ్వగానే వీళ్ళందరూ నిఖిల్ పృథ్వీ ఆనందంగా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని కొంచెం అట్లా హక్ చేసుకొని హ్యాపీగా అంటే వామ్ వెల్కమింగ్ చెప్తూ అంటే వైల్డ్ కార్డ్ లాగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది అనుకుంటారు వీళ్ళందరూ. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది సోనియాది అన్నట్లు హౌస్ మేట్స్ అందరూ కూడా అనుకుంటూ ఉన్నప్పుడు బిగ్ బాస్ వాయిస్ వస్తుంది. సో ఇవాళ ఈసారి నామినేషన్స్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాము. హౌస్లో కొద్ది రోజులు మీతో అంటే మీతో పాటు హౌస్లో కొద్ది రోజులు ఉండి తర్వాత మీ ద్వారా నామినేట్ అయ్యి బయటకు వెళ్ళి బయట షో చూస్తూ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారు అనేసరికి అందరికీ అసలు ఒక్కసారి మైండ్ బ్లాక్ అనమాట. మన కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇలాగా ప్లాన్ చేశారా నామినేషన్స్, అంటే మనది కాదా, ఎవరో బయట వాళ్ళు వచ్చి మనల్ని నామినేట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే మనల్ని హౌస్లో చూస్తూ మనతో పాటు ఉండి అట్ ద సేమ్ టైం బయట వెళ్ళి మన గేమ్ని ఎలా చూసారో వాళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని నామినేట్ చేస్తున్నారు అనేసరికి జనాలకి అందరికి ఒక్కసారి బుర్ర గిర్రమన్నది. సో సోనియా రావటమే సో ఓకే కొద్దిగా ఏదో కుశల ప్రశ్నలు అవుతాయి. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ప్రేరణని నామినేట్ చేస్తుంది సోనియా. సో ప్రేరణని నామినేట్ చేస్తూ తను ఏం చెప్తుందంటే ప్రేరణకి అదే యాక్చువల్గా అందరూ మనం అనుకుంటుంటాం కదా. సో ప్రేరణకి ఉన్న బ్యాడ్ నేమ్ ఏముంది, తనకి బాగా నోరు ఎక్కువ, యారోగెంట్, చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది, నోటిదోలు ఎక్కువ. సో మనిషికి కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడదు, పురుగుని చూసినట్లు చూస్తుంది మనుషుల్ని. సో ఇవన్నీ ఆవిడ మీద ఓవరాల్గా ఉన్న అభిప్రాయం అనమాట. హౌస్ మేట్స్ కానివ్వండి బయట చూసే మన లాంటి ఆడియన్స్ అందరికీ కూడా అదే అభిప్రాయము. సో ఆ పాయింట్ మీదనే ప్రేరణని నామినేట్ చేసింది మన సోనియా. సో తర్వాత సో ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి నువ్వు మాట్లాడుతుంటే, ఎందుకంటే సోనియాకి ఎవరితోటి ఇంతకుముందు ఫస్ట్ తనున్న 4 వీక్స్లో జరిగిన ఆ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతుంటుంది. సోనియా నామినేట్ చేస్తుంది. సో ఎవరైనా మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి మాట్లాడతావు, చాలా ఆరోగ్యంగా ఉంటావు, రూడ్గా ఉంటావు, ఈజీగా మాటలు వదిలేస్తావు అవతల వాళ్ళ మీద.
సో తర్వాత గ్రూప్ గేమ్ మీ దగ్గర గ్రూపిజం ఎక్కువ ఉంది, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో గౌతమ్ కృష్ణని చాలా చాలా సిల్లీ రీజన్ తోటి నామినేట్ చేసావు. ఏదో ఫ్రూట్ తిన్నందుకు గౌతమ్ కృష్ణని అన్ని మాటలు అన్నావు, చాలా రూడ్గా మాట్లాడావు. తర్వాత నబీల్కి చిన్న పనిష్మెంట్ ఇచ్చావు, గౌతమ్ కృష్ణకి ఏమో చాలా పెద్ద పనిష్మెంట్ 1 వీక్ అంతా పాత్రలు తోమే పనిష్మెంట్ ఇచ్చావు. సో తర్వాత దోశ విషయంలో కూడా విష్ణుప్రియ అని ఒకసారి, నిఖిల్కి ఒకసారి, టేస్టీ తేజకి ఒకసారి ఫుడ్ విషయంలో. సో ఇలాంటి అన్ని విషయాల్లో కూడా నువ్వు మెగా చీఫ్ అయ్యాక కూడా చాలా రూడ్గా బిహేవ్ చేసావు అన్నట్లు ఈ పాయింట్స్ అన్నీ ముందర పెట్టి ప్రేరణని నామినేట్ చేస్తుంది. సో ప్రేరణ కూడా డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది. సో దాంట్లో మాటల మధ్యలో అక్క ఆగక్క అన్నట్లు అంటుంది మన ప్రేరణ. వెంటనే చెప్పు చెల్లె అంటుంది. ఇక్కడ అనమాట చాలా ఎక్కువ జరిగింది. చెప్పు చెల్లె అని తను అనగానే సోనియా ఎందుకో మరి వెంటనే ప్రేరణ చెల్లి నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఆ కాంటెక్స్ట్లో కాదు, నేను నీకు చెల్లేంటి నువ్వు నాకు అక్కేంటి అన్నట్లు తను రెస్పాండ్ అవుతుంది. అది బాగలేదు. ప్రేరణ ఇప్పుడు అక్క అన్న తర్వాత ఏమైంది అక్క అనేస్తే మళ్ళీ వెంటనే అంటే కొంచెం పోకింగ్ అనమాట వాళ్ళని, కొంచెం అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ కొద్దిగా డైవర్ట్ అయ్యేలాగా పోక్ చేసినట్లు, తర్వాత ఏదో కొంచెం ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడింది సోనియాని. ఇక్కడ మాత్రం ప్రేరణ చాలా ట్రిగ్గరింగ్గా వాడింది ఆ వర్డ్ అన్నది. సో ఓకే నువ్వు వాడేసావు, సైలెంట్ అయిపోవాలి కదా, ఓకే చెప్పు చెల్లె అనగానే ఈవిడ ట్రిగ్గర్ అయింది ప్రేరణ. చెల్లెనే కాదండి, ఇప్పుడు ఆవిడ అక్క అన్నప్పుడు ఈవిడ చెల్లె అన్న తర్వాత తీసుకెళ్తా ఏంటో మరి బిగ్ బాస్లోకి వచ్చింది. బిగ్ బాస్ చూడటం మొదలుపెట్టాక కొన్ని పదాలు ఏందో కొంచెం బూతుల్లాగా మారిపోయాయి. ఈ అక్క, సీతాఫలం, బ్రదర్ అనటం, అంటే మన విష్ణుప్రియ నబీల్ విషయంలో అప్పుడు కానీ, తర్వాత యష్మి గౌతమ్ విషయంలో అక్క అనే విషయాన్ని, ప్రేరణ గౌతమ్ దగ్గరకు వచ్చినప్పటికీ సీతాఫల్. సో ఇవన్నీ ఏమైందంటే హౌస్లో ఇవన్నీ కొంచెం ఈ బిగ్ బాస్ తర్వాత ఇవన్నీ బూత్ పదాలు లెక్క తయారైపోయింది. డిక్షనరీలో మార్చాలేమో. ఇప్పుడు అక్క అనుకుంటే ఇంకేమన్నా మరి అక్క అనకూడదు అనేది ఇప్పుడు కొంచెం పెద్ద ట్రెండింగ్ వర్డేమో అక్క, #, అక్క ఇప్పుడు ఇది. సో నువ్వు అక్క అనేసి అక్క అని ఆవిడ అనటం, చెల్లె అని ఆవిడ అనటం దీని మీద కొద్దిగా నడుస్తుంది. సో తర్వాత నువ్వు నాకు కాదు అక్క, నువ్వు నిఖిల్కి అక్క అనేసరికి ఎందుకో మరి సోనియా కూడా ఎందుకు ఆ రేంజ్లో ఫైర్ అయిపోయింది. మన యష్మి ఏదైతే గౌతమ్ అక్క అనేసరికి ఎట్లాగా తను తీసుకోలేదో, నిఖిల్కి అక్క అనేసరికి ఈవిడ చాలా ఎక్కువ ఓవర్గా రేజ్ అయిపోయింది సోనియా. అసలు అన్నెసెసరీ. ఇప్పుడు ప్రేరణకి అక్క అయినప్పుడు ఒప్పుకోవటానికి నిఖిల్కి నువ్వు అక్క అనేసరికి ఎందుకు ఒప్పుకోలేకపోతుంది? ఎందుకు అంత రియాక్ట్ అవటం, ఓవర్గా రియాక్ట్ అవటం ఎందుకు? అంత చాలా ఎక్కువ చేసింది ఈ విషయంలో మాత్రం సోనియా. సో అంత ఎక్కువ రియాక్ట్ అయిపోయి నువ్వు సారీ చెప్పు, నువ్వు అక్క చెల్లె నువ్వెవరు చెప్పడానికి నీకేం సంబంధము, నువ్వెందుకు మాట్లాడతావు నువ్వు అక్క అనే విషయాన్ని అంటే ఈవిడికి పాపం ఎందుకో ఫీల్ అవుతుంది. అక్క అని అనిపించుకోవటం ఇష్టం లేదు. బయట ఏమో ఇంటర్వ్యూలు అంతా చెప్పింది నా కూడా తమ్ముడు కొడుకు ఏదో రకరకాలవి చెప్పేసింది. సో ఇక్కడ మాత్రం అక్క అనే పదాన్ని అస్సలు తీసుకోలేకపోయింది. ఎంత ఓవర్గా రియాక్ట్ అయిందో అది కొంచెం బాగలేదు. సారీ చెప్పు, మళ్ళీ దాన్ని కూడా సారీ చెప్పు అనేసి ఐ డిజర్వ్ టు బి అన్నట్లు మాట్లాడుతుంది ప్రేరణ అని. ప్రేరణ పాపం ఒక్కసారి ఇంకా, ఎందుకంటే ప్రేరణకు అర్థమైపోయింది టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఇది ఇంకొంచెం ఎక్కువ హైలైట్ అయ్యి అవతల వాళ్ళకి ఎక్కువ ఫుటేజ్ వస్తుంది అనిపించిందేమో మరి. సరే వెంటనే ప్రేరణ తగ్గిపోయి ఓకే సారీ అంటది. నాకు వినిపించలేదు అంటది సోనియా. సోనియా కూడా చాలా యారోగెంట్ అనమాట. ఆవిడ అందువల్లనే బయట వెళ్ళింది, మళ్ళీ అగైన్ అదే వచ్చి చూపించింది ఇది. సో తనకి జరిగిన మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి. ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్ని తిడుతూ ఉండి ఇంటర్వ్యూస్లో ఓకే మళ్ళీ ఏదో తనకి జరిగిన మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అట్లాగే వెళ్ళుండాలా. సో చాలా యారోగెంట్గా తను కూడా చాలా రూడ్గా నువ్వు మళ్ళీ నాకు సారీ చెప్పు, మళ్ళీ నాకు సారీ చెప్పంటే ఇంకా మళ్ళీ నెగిటివిటీ అనమాట. అబ్బో ఏం మారదు అనేసి ఒక్కతో ఒక వంకర అన్నట్లు ఈవిడ మారదు ఇంకా సోనియా అన్నట్లు అనిపించింది. సో అప్పటికి ప్రేరణ ఓకే రెండోసారి చెప్తాను సారీ అని. అట్లా కాదు, నువ్వు నీ బాడీ లాంగ్వేజ్ చెప్పాలి, నీ టోన్ మారాలి అని పాపం ప్రేరణ అప్పటికి చాలా తగ్గి ఓకే సారీ అన్నట్లు చెప్తుంది. సో తర్వాత నామినేట్ చేస్తుంది. ఓకే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తన నామినేషన్ నిఖిల్ అన్నదనమాట. ఇక్కడ అసలు టాప్ ఎపిసోడ్ మొత్తం కూడా ఇదే అనమాట. నిఖిల్ సోనియా నిఖిల్ని ఎలా నామినేట్ చేసింది, వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంటనేది అసలు టాపిక్. సో సోనియా నిఖిల్ని నామినేట్ చేస్తూ దానికి కొంచెం ఇంట్రొడక్షన్ అనమాట, కొంచెం ఎలివేషన్ ఇచ్చింది సోనియా. తను ప్రేరణ చెప్పినట్లు నా తమ్ముడు లాంటి నిఖిల్, నా పెద్ద కొడుకు లాంటోడు, ఫైనల్స్లో నేను చూడాలనుకున్నవాడు,
తర్వాత ఏంటి నిఖిల్ బయట నన్ను అమ్మలాగా చూసుకుంటున్నవాడు, నేను నా పెద్ద కొడుకు పెద్దోడా అంటూ నా పెద్ద కొడుకు లాగా చూసుకుంటున్నా. సో ఇన్ని చెప్పినప్పుడు అక్క అనేసరికి మరి ఇన్ని చెప్తోంది కదా, ఇది అంటే ఈవిడ కూడా వ్యంగ్యంగా చెప్తుంది. మీ ఏంటో ఈ బిగ్ బాస్ వలన రిలేషన్స్ మొత్తం కూడా అన్ని బూతుల్లాగా తయారైనాయి. ఈ రిలేషన్స్ ఎట్లా వాడతారో, అంటే రిలేటివ్ టర్మ్స్ ఎట్లా వాడుతున్నారో కూడా అర్థం కానంతగా వాడేస్తున్నారు వీళ్ళు. సో వ్యంగ్యంగా ఇవన్నీ చెప్తూ మరి ఇన్ని చెప్పిన దానివి నిఖిల్కి నువ్వు అక్క లాంటి దాన్ని అన్నదానికి ఎందుకు అంతా ఫైర్ అవటము? అది వేస్ట్ కదా. అక్కడ నువ్వు ఎంత ఎలివేషన్ ఇచ్చి ఇక్కడ వేస్ట్ అయిపోయింది. అది బయట ఇంటర్వ్యూలు అన్నీ చెప్పావు, మరి ఇక్కడ నువ్వు ప్రేరణ అన్న వెంటనే ఓకే అనుకోని ఉండాల్సింది కదా. అంత వయసు వచ్చింది, మెచ్యూర్డ్, ఓకే అనుకోకుండా అంత ఎలివేట్ అంత ఫైర్ అవటం వల్ల ప్రేరణ విషయంలో ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా తప్పే అనిపిస్తుంది సోనియాది మాత్రం. సో తర్వాత ఇంత ఎలివేషన్ ఇచ్చి నిఖిల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పనేసి నిఖిల్ని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ అంటుంది నిఖిల్, నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా 1 monthలో నీకు ఎప్పుడైతే అంటే ఆవిడ హౌస్లో ఉన్న రోజు ఈయన చీఫ్ అయ్యాడు కదా, అప్పుడు ఇమ్యూనిటీలో ఉన్నాడు, అందువల్ల నామినేట్ చేయలేకపోయింది. సో నిఖిల్ నీకు ఎప్పుడైతే ఇమ్యూనిటీ లేకుండా పోద్దో అప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తానని అన్నది నిజమే అది మాత్రం. సో ఇప్పుడు నేను అదే పాయింట్ మీద నిన్ను నామినేట్ చేస్తాను, నీకు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు, నిన్ను అప్పుడే నేను చెప్పాను నామినేట్ చేస్తానని, ఇప్పుడు కూడా నిన్ను నామినేట్ చేస్తున్నాను సో అని చెప్పనేసి అడుగుతుంది. ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావు అని చెప్పనేసి. సో ఇక్కడ కూడా నిఖిల్ ఎంత బైండ్ అయ్యాడంటే అదే లాస్ట్ వీక్ అనమాట, ఒక 1 week బ్యాకే టెస్టీ తేజ నామినేట్ చేస్తూ, సో నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా, నువ్వు మరి యష్మిది తప్ప రైట్ ఇదే టాస్క్లో అంటే నేను ఎందుకు చెప్తాను, నేను నామినేట్ చేసిన నిన్ను నీ గురించే మాట్లాడుతాను అన్నప్పుడు ఇక్కడ కూడా ఆవిడ అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్తాడు, ఏదో ఒక గుడ్ స్టూడెంట్ లాగా చేతులు కట్టుకునేసి. ఇక్కడ కూడా అదే ఆరోగ్యంగా మాట్లాడి ఉండొచ్చు కదా. టెస్టీ తేజని ఆ విధంగా మాట్లాడినోడు ఇక్కడ సోని అడిగేప్పటికీ మాత్రం ఎంతో విధేయంగా చేతులు కట్టుకుని మరీ సమాధానాలు చెప్తున్నాడు. సో మనిషిని బట్టి వీళ్ళ ప్రవర్తన మారుతుంది. కేబ్యాష్ అంతా ఎట్లా అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అదే అనేది అర్థమైపోయింది ఇక్కడ. సో టెస్ట్ తేజ పాపం అరిస్తే పడుంటాడు అన్నట్లు అతని మీద ఎక్కి దిగేశాడు. ఈరోజు సోని అడిగేప్పటికీ అంటే ఆవిడ దగ్గర ఎక్కువ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎక్కువ కాబట్టి వీళ్ళకి చేసిన తప్పులన్నీ దొరికిపోతుంది అన్నట్లు విధేయంగా సమాధానం చెప్తాడు. చూడు పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తావు అని అడిగితే అప్పుడు కాఫీ కప్పు తర్వాత వచ్చి తను కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ ఆ విషయాల మీద అప్పుడు నామినేట్ చేశాను అని చెప్పంటే అవును మరి అప్పుడే అంటాడు అనమాట, ఎందుకంటే ఈ విధంగా నామినేట్ చేస్తాను నాకు వేరే. అప్పుడు పృథ్వీ అడుగుతాడు, పృథ్వీ సోని ఇద్దరు అడుగుతారు ఎందుకు నామినేట్ చేస్తాం మనోడిని అంటే కొంచెం నాకు ఎవరు వేరే ఆప్షన్ లేకుండా మనోడు కదా, మనోడిని నామినేట్ చేస్తే తను అర్థం చేసుకుంటాడు అన్న విషయంగా నేను నామినేట్ చేశాను అని చెప్పనేసి ఏదో కొంచెం అప్పుడు డిఫెండ్ చేస్తావు కదా. సో నువ్వు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడినా నువ్వు కొంచెం ఇల్లాజికల్గా వ్యాలిడ్ పాయింట్ ఉండదు నీది, సో అని చెప్పన్న దాని మీద నామినేట్ చేస్తావు. ఇల్లాజికల్గా ఉంటుంది నీది, వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు నీ నామినేషన్స్ ఎప్పుడు కూడా, ఈ విషయం ఇది నాకు నచ్చలేదు నీలో అని చెప్పనేసి అతనికి చెప్తుంది. తర్వాత వచ్చి అదేవిధంగా నువ్వు గ్రూప్ గేమ్ కూడా ఆడుతున్నావు ఇన్ని రోజులుగా, ఏదైతే ప్రేరణ యష్మి ఉన్నారు కదా వాళ్ళని నువ్వు ఎప్పుడు నామినేట్ చేయలేదు కదా. ఈ 12 weeks నుంచి ఉన్నారు, ఈ 12 weeksలో నీకు ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్ దొరకలేదు వాళ్ళని నామినేట్ చేయడానికి. సో వీళ్ళు కూడా చాలా అదే నువ్వు టెస్ట్ తేజ నామినేట్ చేసావు లాస్ట్ వీక్ డిస్రెస్పెక్ట్ అనేసి, సో ప్రాసెస్ డిస్రెస్పెక్ట్ చేశాడు అన్నట్లు. మరి వీళ్ళిద్దరూ ఇన్ని రోజులు ఉన్నారు యష్మి ప్రేరణ, మరి ఎప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదు వాళ్ళలో నీకు ఎప్పుడు డిస్రెస్పెక్ట్ కనిపించలేదా? రిమైనింగ్ హౌస్ మేట్స్ అంటే వీళ్ళిద్దరిని గురించే మాట్లాడింది లేదు, ఈవిడ కూడా తప్పు అనమాట. ఎందుకంటే ఎంతసేపు యష్మి ప్రేరణ మీద పడి ఏడ్చింది కానీ సోనియా, మరి పృథ్వీ కూడా ఉన్నాడు కదా, పృథ్వీ సోనియా యష్మి వీళ్ళ ముగ్గురిని విష్ణు వీళ్ళు నలుగురు వాళ్ళు ఒక టీం అనుకుంటున్నప్పుడు, సో ఈ నలుగురిని కూడా నువ్వు ఎప్పుడు నామినేట్ చేయలేదని వాళ్ళు అంటే పృథ్వీని ఫస్ట్ వీక్లో నామినేట్ చేస్తుందిలేండి, చేశాడు నిఖిల్. సో తర్వాత కూడా చాలా డిస్రెస్పెక్ట్ చేశాడు కదా పృథ్వీ చాలాసార్లు, సో ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పనేసి అడుగుతుంది. సో ఇప్పుడు ఆయన డిస్రెస్పెక్ట్ చేసినంత మాత్రాన టెస్ట్ తేజ కానీ వీళ్ళందరూ దానివల్ల ఏమో హౌస్కి ఎఫెక్ట్ ఏం పడదు కదా, అయినా సరే నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, సో అంటే నీది చాలా ఇల్లాజికల్గా ఉంటుంది, నీది వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు నీవు అనేది నా పాయింట్ అన్నట్లు చెప్తుంది అనమాట. చాలా కొంచెం బాగా ఇదవుతుంది. సో తర్వాత నువ్వు ఆల్రెడీ డిస్రెస్పెక్ట్ అన్న పదాన్ని వాడి నామినేట్ చేసావు కదా, నాకు కూడా నేను ఫస్ట్ 1 month ఉన్నప్పుడు 4 weeksలో నాకు కూడా చాలాసార్లు డిస్రెస్పెక్ట్ జరిగింది, నువ్వు అప్పుడు నాకేమీ స్టాండ్ తీసుకోలేదు ఆ రోజుల్లో. అదే ఇప్పుడు నాకు ఇక్కడ అర్థమైంది ఏమంటే ఈ సోనియా బాధ అంతా అదేదో అత్త మొగుడు కొట్టాడని కాదు తోడుకోడలు ఏడ్చింది అన్నట్లు ఉందన్నమాట ఈవిడ వ్యవహారం అంతా నామినేషన్స్ అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు యష్మి
ప్రేరణ మీదే పడి ఏడుస్తుంది కానీ ఈవిడ పాయింట్ చెప్పాలి కదా. సో ఈవిడికి అప్పుడు ఏదో జరిగిందని రిలేట్ చేసుకుంటూ చెప్తాను. ఇప్పుడు ఏమిటి ఓవరాల్గా ఫస్ట్ ఈవిడ బయట వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఏం చెప్పేది, హౌస్లో ఉన్న వాళ్ళు హౌస్లో అందరికీ నిఖిల్ పృథ్వీ అటెన్షన్ కావాలి, కానీ వాళ్ళకి నేను ఇంపార్టెంట్, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చి నాతోటే ఉంటారు, అందువల్ల నన్ను ఒంటరి చేస్తారు హౌస్ వాళ్ళందరూ ఏడ్చింది హౌస్లో 1 మంత్ ఉన్నన్ని రోజులు. సో ఇప్పుడేమైందంటే ఈవిడ బయట వచ్చేసింది. బయట వచ్చిన తర్వాత యష్మి అండ్ ప్రేరణ, పృథ్వీ, విష్ణు నిఖిల్ వీళ్ళతోటి మంచిగా ఉండి నిఖిల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళతోటి కొంచెం మంచిగా ఉండేసరికి తను జీర్ణించుకోలేకపోతుంది బయట నుంచి సోనియా అన్నట్లు నాకు అనిపించింది. సో దానికనుక ఇవన్నీ పట్టుకొచ్చేసి తన పర్సనల్ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళ మీద పడి వాళ్ళ పాయింట్స్ మీదనే నామినేట్ చేస్తుంది, వాళ్ళ పాయింట్స్ మీదనే తన్ని ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది అనమాట. అది కొంచెం బాగలేదు. అది కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం మంచి కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే బాగుండేది సోనియా. ఇది కొంచెం బాగా క్లియర్గా అర్థమైపోతుంది. అక్క అంటే తీసుకోలేకపోతే, నువ్వు నిఖిల్కి అక్క అంటే తను రిసీవ్ చేసుకోలేకపోవటము, యష్మిని ప్రేరణ ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పి అనటం. ఓకే, బయట గ్రూపిజం నడుస్తుంది, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, విష్ణు పృథ్వీ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరి మీదే పడి ఏడుస్తుంది మేజర్గా యష్మిని అనమాట. సో నువ్వు యష్మిని గౌతమ్ అక్క అన్నాడు, నువ్వు దాని మీద నీ పాయింట్ కాదు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన విషయం మీద నువ్వు వెళ్ళి నామినేట్ చేసావు, అది వాళ్ళు 1-2 వాళ్ళకి జరిగింది కదా, సో దానివల్ల నీకు జరిగిన ఇబ్బంది ఏంటి, నువ్వు నామినేట్ చేసావు కదా, ఇట్లాగనమాట. యష్మికి స్టాండ్ తీసుకున్నావు, యష్మికి సంబంధించిన ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నావు, యష్మికే స్టాండ్ తీసుకుంటున్నావు అంటే ఒకసారి ప్రభావతి టాస్క్లో కూడా యష్మికి సోనియాకి అంటే ప్రభావతి టాస్క్కి సంబంధించిన తర్వాత జరిగిన నామినేషన్స్లో యష్మికి సోనియాకి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నువ్వు ఏంటది నా గేమ్ సోనియా అంటది యష్మిని, నువ్వు నా గేమ్ చూసుంటే కదమ్మా నీకు ఎంతసేపు అంటే నువ్వు ఎంతసేపు పృథ్వీని నిఖిల్ని చూసుకోవడానికే సరిపోయింది, ఇంకా నేనాడికి కనిపిస్తాను నీకు అన్నట్లు మాట్లాడింది కదా. ఆ టైంలో కూడా నిఖిల్ కొంచెం ఓకే, ఆ అబ్బాయి మెంటాలిటీనే ఒకటి కరెక్టే, అది ఒక విషయంలో అర్థం చేసుకోవాలి. నిఖిల్ ఏమంటే అందరితోటి సాఫ్ట్గా ఉంటాడు, తన నేచరే అదనమాట. సో నువ్వు ఎట్లాగా అప్పుడు వాళ్ళని అంటే ప్రేరణ యష్మికి స్టాండ్ తీసుకున్నావు, నా దగ్గరికి వచ్చి అన్నావు కదా, అవును నాకు కూడా అనిపించింది యష్మిది రాంగ్ పోర్ట్రే అవుతుంది అన్నట్లు అనిపించిందని నువ్వు నా దగ్గర చెప్పావు కదా. సో నాకు డిస్రెస్పెక్ట్ జరిగింది చాలాసార్లు. విష్ణుకి సోనియా కూడా ఒకసారి ఫస్ట్ జరుగుతుంది వీక్ డే 3 ఆర్ డే 4లోనే జరిగినప్పుడు, అంటే ఐఎమ్ నాట్ కమ్స్ అండర్ యువర్ అడల్టరేటెడ్ జోక్స్ అనేదో విష్ణు అన్నప్పుడు కూడా తీసుకోలేదంట స్టాండ్ నిఖిల్. సో ఇవన్నీ తీసుకొచ్చి పెడుతుంది ముందర. సో నువ్వు వాళ్ళకి తీసుకున్నావు, వీళ్ళకి తీసుకున్నావు స్టాండ్, నాకు తీసుకోలేదు ఆ రోజు, ఇవన్నీ ఏంటో అసలు. ఆ అబ్బాయి గేమ్ మీద మాట్లాడాలి కదా. ఈ సోని ఎంత ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్లాప్ అయింది అనమాట. ఆ 1 మంత్ ఉండి ఫ్లాప్ చేసుకెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి ఫ్లాపే అనమాట సోని. అది ఓకే, ఆర్గ్యుమెంట్ జరిగింది, మేబీ అది కొంచెం ఎక్కువ బస్ అయితే ఉండొచ్చు, కాకపోతే ఓవరాల్గా నాకు అనిపించింది సోనియాది కొంచెం ఫ్లాప్ అయింది. మళ్ళీ ఆవిడ ఎంతసేపు ఆవిడ పాయింట్స్ కాకుండా నువ్వు వాళ్ళని ఇప్పుడు మనం ఇంట్లో ఏదో అనుకుంటున్నావు కదా, అట్లా నువ్వు వాళ్ళని చూసావు, వీళ్ళని చూసావు, వాళ్ళకి తీసుకున్నావు, నాకు స్టాండ్ తీసుకోలేదు, సో ఇట్లాగా చేసుకుంటూ వచ్చింది. సో తనకి జరిగిన దానికి తను ఇప్పుడు ఏదైనా తనకి ఆల్రెడీ నెగిటివిటీ వచ్చింది కదా బయట, దానికి సంబంధించి ఏదైనా కొంచెము ప్యాచప్ చేసుకుని దాన్ని ఏదో కొంచెం రిపేర్ చేసుకునేలాగా ఉంటే బాగుండేది. అగైన్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నది, దాన్ని ఇంకొంచెం పెద్దది చేసుకున్నది అంతే ఈరోజు వచ్చిన తర్వాత చూస్తే. సో ఇట్లాగే ఇద్దరిని నువ్వు యష్మికి స్టాండ్ తీసుకున్నావు. అట్లాగే ఈ టాస్క్ ఉంది కదా, ఏం టాస్క్ అది, పానీపట్టు టాస్క్లో కూడా వాళ్ళిద్దరికి సంబంధించి అగ్రెసివ్గా ఆడుతున్నారని చెప్పని వాళ్ళు అనటం, మళ్ళీ నువ్వు వాళ్ళిద్దరికి సంబంధించి కొంచెం ఎక్కువ అంటే జరిగింది, మీకు గొడవలు జరిగింది కానీ మీరు తీసుకొచ్చింది గౌతమ్ని నామినేట్ చేశారు. సో ఇట్లాగ మొత్తం దాని మీదే మాట్లాడుతూ వచ్చారు. తర్వాత సో మళ్ళీ అడుగుతుంది నిఖిల్ని హౌస్ మొత్తం మీద, అంటే నువ్వు హౌస్లో మొత్తం వీక్ మొత్తము అంటే ఆ వారం మొత్తం ఎవరైతే వాళ్ళ తప్పులు చూసి నామినేట్ చేస్తావా, లేకపోతే నీ పర్సనల్గా ఏదైనా అజెండా పెట్టుకొని ఏమైనా చేస్తున్నావు అంటే, లేదు నేను నిఖిల్ అంటాడు హౌస్లో ఆ రోజు ఆ వీక్ మొత్తము అంటే ఆ వారం మొత్తము ఏం జరిగిందో దాని మీద నేను నామినేట్ చేస్తుంటానని చెప్పానంటే, మరి అట్లాగైతే టేస్టీ తేజాని కూడా రాంగ్గా నామినేట్ చేశావు అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ యష్మి మీద పడి ఈవిడ ఏడుపు. సో అంటే ఓకే, ఇవన్నీ మనం అందరూ మాట్లాడుకున్నదే నిజమే అవన్నీ, కాకపోతే చెప్పేటప్పుడు ఇంకో వేరే పాయింట్స్ ఉన్నాయి.
నిఖిల్ మీద లేకపోతే ఇంకో హౌస్లో మిగిలిన వాళ్ళందరూ, పృథ్వీ కూడా ఉన్నాడు కదా చెప్పాలంటే. ఇప్పుడు పృథ్వీ చాలా రాంగ్ చేస్తున్నాడు, చాలా డిస్రెస్పెక్ట్ చేయట్టుగా. కానీ ఈ అబ్బాయి 12 వీక్స్లో చాలా వర్స్ట్గా ఆడుతున్నది కూడా పృథ్వీ ఉంది. సో నువ్వు పృథ్వీ గురించి మాట్లాడుండొచ్చు కదా. ఎంతసేపు నిఖిల్ని తీసుకొని నిఖిల్ యష్మి విషయమే మాట్లాడింది. ఈవిడ మొత్తం ఓవరాల్గా పృథ్వీ మన నిఖిల్ యష్మి మీద తీసుకున్నది పాయింట్స్ అని. నిఖిల్ యష్మికి ఏ విధంగా స్టాండ్ తీసుకుంటున్నాడు, తను యష్మిని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, తను ఉన్న 1 మంత్లో నిఖిల్ తన సోనియాని ఎందుకు సోనియాని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు, సోనియాకి స్టాండ్ తీసుకోలేదు, సోనియాకి సపోర్ట్ చేయలేదు అన్నది ఈవిడ పాయింట్ అనమాట. సో నువ్వు యష్మికి తీసుకుంటున్నా, ఆ రోజు నాకు తీసుకోలేదు. దీని మీదనే తిప్పించి మళ్ళీ చాడుకున్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తోటి నిఖిల్ని కొంచెం పెట్టించింది. సో వీక్ మొత్తం అంటే వారం మొత్తం మీద జరిగిన పాయింట్స్ తీసుకొని నామినేట్ చేస్తాను అన్నావు కదా. మరి టేస్టీ తేజకి ఎగ్ టాస్క్ ఉంది కదా మనకి, ఏదైతే కోడి నాగపాం పొట్టలో కోడి అది ఎగ్ వేసేసేది. సో ఆ టాస్క్ అప్పుడు పక్క రోజు టేస్టీ తేజ నామినేట్ చేసి, అది నిజంగా మనందరికి కూడా వీఆర్ ఆల్ ఫీల్ బ్యాడ్ అనమాట. టేస్టీ తేజ నామినేట్ చేస్తుండకూడదు. సో ఆ విషయం టేస్టీ తేజని సపోర్ట్ చేస్తూ ఉన్నట్టే బాగుండేది. ఓకే టేస్టీ తేజ నువ్వు నామినేట్ చేసావు, అప్పుడు ఏం చెప్పావంటే ఎగ్ దాంట్లో వేసేసేది ప్రాసెస్ని డిస్రెస్పెక్ట్ చేస్తాడు ఒకటి చెప్పావు కదా. సేమ్ అదే యష్మి కూడా చేసింది. యష్మిని నువ్వు నామినేట్ చేసినచ్చు కదంటే నాకు ఒకటే నామినేషన్, అందుకని నాకు 2 ఉంటే ఏమో ఆలోచించేవాడేమో, నాకు ఒకటే ఉందని ఒక్కడిని టేస్టీ తేజని చేశానని చెప్పానంటే సోనియా అంటుంది. ఆల్రెడీ టేస్టీ తేజకి పనిష్మెంట్ జరిగింది, అయినా సరే నువ్వు ఇచ్చావు. ఫస్ట్ డే 1 మెగా కంటెండర్షిప్ నుంచి తీసేశారు బిగ్ బాస్ అతన్ని. మళ్ళీ సెకండ్ డే ఆదివారం రోజు ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు అడిగినప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్గా ఆ అబ్బాయికి ట్యాగ్ చేశావు. సో అందువల్ల వాళ్ళ ఫ్యామిలీ వీక్ కూడా మిస్ అయ్యేలాగా పనిష్మెంట్ వచ్చింది. సో 2 పనిష్మెంట్స్ వచ్చాయి. మళ్ళీ థర్డ్ డే నువ్వు మళ్ళీ అతన్ని నామినేట్ చేయడం అనేది విచ్ ఇస్ వెరీ రాంగ్ అని చెప్పింది. ఓకే వ్యాలిడ్ పాయింటే అది. కానీ అదే యష్మి కూడా అన్నది కదా, ఆ టాస్క్ అయిన వెంటనే వచ్చి మీతోటి డిస్కస్ చేసింది. టేస్టీ తేజ ఎగ్ దాంట్లో వేసేస్తాడు, తర్వాత నేను వేసేద్దామని ముందే నేను అనుకున్నాను, అది జరుగుతుంది నాకు అదే తెలుసు, నేను అదే చేశాను అన్నది కదా. మరి ఇప్పుడు ఆవిడ కూడా ఆల్రెడీ ఒక కన్క్లూజన్ తోటి వెళ్ళింది. మరి ఆవిడది కూడా తప్పే కదా, నువ్వు ఆవిడ ఎందుకు నామినేట్ చేయలేదు, ఆవిడ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చావు, సేవ్ చేసుకుంటూ వస్తున్నావు. సో మీది బాగా భయంకరమైన గ్రూప్ గేమ్ ఇక్కడ జరుగుతోంది అని చెప్పనేసి చెప్తా వస్తే ఓకే. అప్పుడు అదంతా కొంచెం జరిగిన తర్వాత సో అప్పుడు అంటాడనమాట, ఐ రియలీ రెస్పెక్ట్ ఎమోషన్స్ అని వస్తుంది ఈ మాటలో. అప్పుడు ఇంకా ఈవిడ పట్టుకుంటుంది ఆ పాయింట్, ఇక్కడే జరిగింది, నువ్వు ఎమోషన్స్ రెస్పెక్ట్ చేస్తానంటున్నావు కదా. సో నేను కొన్ని చెప్తాను. అప్పట్లో ఆవిడ ఉన్న 4 వీక్స్లో నయనికా విషయంలో కూడా నువ్వు నయనికాకి స్టాండ్ తీసుకున్నావు, నయనికాని ప్రొటెక్ట్ చేసావు, నయనికా ఎమోషన్స్ని తీసుకున్నావు, నా ఎమోషన్ని నువ్వు పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ విష్ణుకి ఈవిడికి జరిగిన గొడవ అప్పుడు కూడా విష్ణుకి నువ్వు నా ఎమోషన్స్ని పట్టించుకోలేదు, నాకేం స్టాండ్ తీసుకోలేదు. తర్వాత నా ప్రభాతి టాస్క్ తర్వాత జరిగిన ఈ యష్మికి సోనియాకి నామినేషన్స్ గొడవ జరిగింది కదా, అప్పుడు కూడా నువ్వు యష్మికి స్టాండ్ తీసుకున్నావు, యష్మికి సపోర్టింగ్గానే ఉన్నావుగా, నా వైపేం మాట్లాడలేదు కదా నువ్వు. సో ఇవన్నీ తీసుకొని వస్తుంది అనమాట. నువ్వు ఎమోషన్స్ని తీసుకునేవాడు అయితే నాకు చాలా డిస్రెస్పెక్ట్ జరిగింది కదా, నా ఎమోషన్స్ నువ్వు ఎప్పుడు తీసుకోలేదు కదా అని చెప్పానంటే ఓకే అని చెప్పనేసి అంటాడు. తర్వాత ఇంకా ఈ పాయింట్స్లో మళ్ళీ యష్మి విషయం వచ్చేస్తుంది అనమాట. సో నువ్వు యష్మి ఎమోషన్స్ కూడా నువ్వు తీసుకోలేదు, యష్మి నిన్ను చూస్తే ఏదో అంటే యష్మికి నీకు మధ్య ఏదో జరుగుతుంది అన్నట్లు బయట పోటీ అవుతుంది కదా, నువ్వు తన ఎమోషన్స్ని నువ్వు తీసుకోలేదు కదా అంటే ఇక్కడ చాలా మళ్ళీ మొత్తం డైవర్ట్ అవుతుంది. సో యష్మి చాలా ఫ్లిప్ అనమాట. ఇక్కడ ఎంత ఫ్లిప్పరో కనిపిస్తుంది యష్మిది, వెరీ రాంగ్ అనమాట. యష్మికి ఇంకా అయిపోయినట్లు ఆవిడది చాప్టర్ అన్నట్లు అనిపిస్తుంది. నిఖిల్కి బాగా ప్లస్ అయింది ఈ విషయం మాత్రం. ఇక్కడ నిఖిల్కి చాలా ప్లస్ అయింది. ఇక్కడ నిఖిల్ పాపం చూస్తే చాలా బాధ అనిపించింది నిఖిల్ని. పాపం మనిషి ఏదో కొంచెం ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమంటే పాపం సోనియా ఇంపార్టెంటే, ఎవరిని హర్ట్ చేయలేడు. సో సోనియా ఏమో ఇట్లా మాట్లాడుతుంది, యష్మి ఎలా మాట్లాడుతుంది, అందరి తన మీద టార్గెటెడ్గా అనిపించింది నిఖిల్కి. నిజంగానే చాలా ఇక్కడ నుంచి నిఖిల్కి చాలా పాజిటివ్ అయింది ఇక్కడ. సో నిఖిల్ ఏం పెద్దగా ఎక్కడ ఎవరిని నోరు జారలేదు, అప్పటికి చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నాడు, మెచ్యూర్డ్గా చెప్తున్నాడు. సో యష్మి విషయం వచ్చేప్పటికి యష్మి వచ్చి గబా ఏంటో నోరు బారేసుకోవటం, అరవటము, నువ్వు సో యష్మి నీ మీద ఫీలింగ్ పెట్టుకొని సోనియా అంటుంది, చూడు నిఖిల్ యష్మి నీ మీద ఏదో ఒకలాంటి ఫీలింగ్తో ఉంది కదా,
సో నువ్వు ఆవిడ ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకున్నావా అని చెప్పన్నట్లు ఏదో మాట్లాడితే యష్మి లేదు నేను తనకు ఆల్రెడీ చెప్పాను, అంటే నాకు గేమ్ అంటే ఇంట్రెస్ట్, గేమ్ మీదే ఉన్నా నేను అంటే సోనియా. సో నేను తన కోసం రాలేదు ఆడటానికి హౌస్లోకి, నేను నా గేమ్ ఆడటానికి వచ్చాను, వాళ్ళ ఎమోషన్స్తో నాకు సంబంధం లేదన్నట్లు నువ్వు ఒకసారి ఎవరి దగ్గర మాట్లాడావు కదా అంటే ఎవరంటే రోహిణి దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడాడంట. సో నువ్వు అదే విషయాన్ని నువ్వు యష్మికి చెప్పలేదు ఫేస్ మీద, సో నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్తున్నావు కానీ నువ్వు తనకైతే చెప్పలేదు కదా. తనకి ఇంకా తన ఎమోషన్స్ కట్ చేసుకొని ఉండేదేమో, తనకి ఇంకొంచెం ఎంకరేజ్ అయ్యేలాగా నువ్వు అంటే తన ఎమోషన్స్ని ఇంకొంచెం అంటే నీ మీద ఉన్న ఫీలింగ్ని ఇంకొంచెం పెరిగేలాగా చేస్తూ వచ్చావు అన్నట్లు మాట్లాడితే యష్మి అంటది నాకు ఎప్పుడు నిఖిల్ ఒక ఫ్రెండ్గానే ఉండాను. నిఖిల్ అవును నువ్వు ఎప్పుడు అంటే సోనియా వచ్చి మన యష్మి వచ్చి ఫ్లిప్ అవుతుంది, ఇక్కడ మొత్తం మార్చి చెప్పేస్తుంది. ఈవిడికి మనం అందరం చూస్తున్నాం 12 వీక్స్గా నిఖిల్ మీద ఎంత ఫీలింగ్ ఉందో, చాలా నిఖిల్ అంటే చాలా ఇష్టం ఈవిడికి అనేది చాలా వచ్చి బీపై వాళ్ళైన సాంగ్ మీద కానివ్వండి, ఆ అబ్బాయితోటి నిఖిల్తో డ్యాన్స్ వేయాలనుకోవటము, నిఖిల్తోనే ఉండటం ఎప్పుడు. తర్వాత గడ్డం తీసేశాక నువ్వు బాగలేదు, నీకు ఏదో రెడ్ ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ అన్నట్లు ఏదో ఒక భాషలో వాడుతుంది. ఇప్పుడు హౌస్లో ఉన్నది మన పృథ్వీ ఒక్కడే గడ్డంతో ఉన్నది, గడ్డం నాకు పృథ్వీ అంటే ఇప్పుడు కొంచెం ఇది ఇష్టం వస్తుంది, నువ్వేంటర్ ఇలాగ తయారయ్యావు అన్నట్లు ఏదేదో చెప్తుంది చాలా విషయాల్లో. మళ్ళీ వాళ్ళ పృథ్వీ నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడ్డము అదన్నీ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా నిఖిల్ విషయంగా యష్మి చేసింది ఇవన్నీ వీటితో పాటుగా విష్ణు డ్యాన్స్ అదే డ్యాన్స్ పేరు మారినప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళి తిట్టటము, నేను నిఖిల్తో డ్యాన్స్ వేయాలనుకున్నాను, నువ్వు ఇట్లా చేసావు, నా సంతోషాన్ని అంతా దూరం చేసావని మాట్లాడటము. సో ఇవన్నీ కూడా యష్మికి నిఖిల్ అంటే ఇంట్రెస్ట్ అనేది అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత నిఖిల్ని కొంచెం అంటే నిఖిల్ని ట్రిగ్గర్ చేసేలాగా లేకపోతే నిఖిల్లో కొంచెం జలసీ వచ్చేలాగా గౌతమ్కి దగ్గర అవటం, గౌతమ్ని కొంచెం గౌతమ్ తోటి ఫ్లర్టింగ్ చేయటం ఇవన్నీ చేస్తుంది, గౌతమ్ తనని తినిపించుకోవటం. సో ఇవంతా యష్మి చేస్తుంది, మనం అంతా చూస్తున్నాము, అన్నీ కనిపిస్తుంది. అయినా సరే తను ఫ్లిప్ అయింది ఇక్కడ. సో నిఖిల్ మాత్రం పాపం ఫస్టే నిఖిల్ చెప్పాడు తనకేదో ఫీలింగ్ ఉంది ఆ డ్రీమ్ గురించి చెప్పినప్పుడు, లేదు అనేసి అబ్బాయి కట్ చేస్తాడు, మాట్లాడటం ఆపేస్తాడు ఒక 2-3 డేస్. యష్మిని అప్పుడు బాగా ఫీల్ అయిపోయి సరే ఫ్రెండ్గానే ఉండరు అని చెప్పనేసి ఇవిడ మాట్లాడేసి తర్వాత తనే కొంచెం ప్యాచప్ చేసుకొని మాట్లాడుకుంటుంది. సో ఇవన్నీ చేసి ఇప్పుడు నేను కాదని చెప్పని అనేసి యష్మి ఫ్లిప్ అవటం అనేది అస్సలు బాగలేదు ఇది. సో పాపం చాలాసేపు అందరిని అడుగుతాడు నిఖిల్ అయితే, అరే పృథ్వీ నీకు చెప్పాను కదా, రోహిణి నీ దగ్గర చెప్పాను కదా, నేను ఆవిడకి ఇది అన్నట్లు, కాకపోతే నేను ఆవిడ మొహం మీద నేను చెప్పలేను, అది నా వీక్నెస్, అది నా బలహీనత అని చెప్పనేసి అంటాడు. అది పాపం బాగా అనిపించింది. తర్వాత రెడ్ ఎగ్ గురించి కూడా మాట్లాడింది సోనియా, నువ్వు రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇచ్చావు, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తుంది, నువ్వు ఈ విధంగా సీతకు కూడా చెప్పావు, ఇట్లానే సీత ఎమోషన్స్తో కూడా ఆడుకున్నావు, యష్మి ఎమోషన్స్తో ఆడుకున్నావు అన్నట్లు చెప్తుంది ఎమోషన్ పాయింట్ వచ్చినప్పుడు. తర్వాత రెడ్ ఎగ్ ఇచ్చావు నాకు, సో రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు అట్లాగే చెప్పావు, ఆవిడ చీఫ్ అయితే ఏం చేస్తుందో చూద్దాం, కంట్రోల్ చేయాలని చూస్తుంది నన్ను, సో ఇప్పుడు ఆవిడ ఎవరిని ఎంత మాత్రం హౌస్ని కంట్రోల్లో పెడుతుందో చూద్దాం అన్నట్లు నువ్వు మాట్లాడావు కదా. సో నువ్వు రెడ్ ఎగ్ ఇచ్చింది కదా నాకు బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్తా వచ్చావు, అంటే నా మీద కోపం ఉన్న వాళ్ళకి ఒక రీజన్ చెప్తావు, నాతోటి ఎమోషనల్గా మంచిగా ఉన్న వాళ్ళతో ఇంకొక రీజన్ చెప్తావు, అట్లా నువ్వు నీకంటూ ఒక లాజికల్గా ఉండవు, చాలా వ్యాలిడ్గా ఉండదు ఏది చేసినా కూడా. సో నువ్వు ఎవరు ఎమోషన్స్ని పట్టించుకోవు అని చెప్పనేసి మాట్లాడుతుంది. సో తర్వాత నువ్వు ఫౌల్ గేమ్ కూడా ఆడావని పాపం మళ్ళీ నీకు ఇంకోటి కూడా చెప్తావు, నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అని చెప్పానంటే ఎప్పుడు ఆడానంటే కాలుకి అది గ్లాసెస్ పట్టుకుని ఆడే దాంట్లో నువ్వు కాలు మార్చి ఆడావు, అది నువ్వు ఆడిన ఫౌల్ గేము. తర్వాత ప్రభావతి టాస్క్లో కూడా అబ్బాయి నువ్వు ఏదో కొంచెం వేరే అగ్రిమెంట్ చేసుకుంటారు, మా దగ్గర వచ్చి చెప్పరు, సో అక్కడ కూడా నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర ఒకటి నా దగ్గర ఒకటి పృథ్వీ అగ్రెషన్ అవుతున్నాడు అని చెప్పనేసి అబ్బాయి నీతో అంటే నిఖిల్ తోటి అబ్బాయి అంటాడు పృథ్వీ అగ్రెషన్ అవుతున్నాడు, సోనియా కంట్రోల్ చేస్తుండొచ్చు కదా అని చెప్పి నన్ను ఎప్పటికీ అవును సోనియా కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుండొచ్చు కదా అనేసి అక్కడ వెళ్ళి మాట్లాడావు నువ్వు మళ్ళీ. సో ఇవన్నీ నువ్వు చేసావు కదా, సో ఇది ఇవన్నీ నీ ఫౌల్ గేమ్ అనిపించింది, నువ్వు చాలా రాంగ్ పోర్ట్రే చేసావు నన్ను అన్నట్లు మొత్తం నిఖిల్ మీద నానా రకాల నిందలు వేసేసి రోడ్లో నిలబెట్టినట్లు చేసింది. సో నడి రోడ్లో నిలబెట్టినట్లు అయింది నిఖిల్ పరిస్థితి సోనియా వచ్చి. కానీ అదైతే నిఖిల్కి మంచిదే జరిగింది, చాలామందికి కూడా ఎవరైనా నడి రోడ్లో నిలబెట్టారు అని చెప్పని అనుకుంటారు కానీ ఎప్పుడు మంచి జరుగుతుంది.
అది ఎప్పుడు ప్లస్సే అవుతుంది. ఆ నిమిషానికి ఆ క్షణానికి మనం కనుక దాన్ని కవర్ చేసుకోగలిగితే అక్కడి నుంచి మనం కనుక బయట రాగలిగితే నిజంగానే చాలా గ్రేట్. అది నిఖిల్ నిజంగానే చాలా బౌన్స్ బ్యాక్ అవుతాడు. మనకి గౌతమ్ కృష్ణకి ఏదైతే బౌన్స్ బ్యాక్ అయ్యాడో సేమ్ అదే నిఖిల్కి అంతే ఆ రేంజ్లోనే నిఖిల్కి ప్లస్ అయింది ఇది మాత్రము. కాకపోతే వాళ్ళు ఏదో అనుకొని చేశారు. వాళ్ళు ఏదో అంటే సోనియాకి జరిగిన నెగిటివిటీని కంట్రోల్ చేసుకోవడానికి వెళ్ళింది, కానీ అది నిఖిల్కి మాత్రం చాలా పాజిటివ్ అయింది. అది అనుకోకుండా తిరిగి 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 అంటే అబ్బాయి డీల్ చేసిన విధానం ఇది. నిఖిల్ ఇక్కడ డీల్ చేసిన విధానం వల్ల నిఖిల్కి ప్లస్ అయింది అది. ఎందుకంటే నిఖిల్ పాపం ఎక్కడికి ఇంత జరిగినా కూడా ఈ నిఖిల్ని ఓ పక్కన యష్మి ఇంకో పక్కన సోనియా నిలబెట్టించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే కూడా అబ్బాయి ఫీలింగ్స్ గురించి ఎమోషన్స్ గురించి ఎక్కడ పాపం మనిషి మాట తడబడు మాట తూలడు ఏమీ చేయడనమాట. కంట్రోల్గానే మాట్లాడతాడు. మళ్ళీ సోనియా అంటది నువ్వు మీ మమ్మీ చెప్పిందని చెప్పేసి ఇప్పుడు గౌతమ్ని నామినేషన్స్లోకి తీసుకురావు అని చెప్పని ఇది కూడా ఈ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నావు అని చెప్పనేసి గౌతమ్ విషయాన్ని కూడా బయట తీసుకొచ్చి పెడుతుంది. సో తర్వాత లాస్ట్ ఓవరాల్గా కన్క్లూడ్ చేస్తుంది. చూడు నిఖిల్ నువ్వు ఈ హౌస్లోకి వచ్చింది నువ్వు ఇంతవరకు ఒక్కసారి కూడా మెగా చీఫ్ అయ్యావు, అప్పుడెప్పుడో మళ్ళీ మెగా చీఫ్ అవ్వలేదు, నీకు గేమ్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, హౌస్లోకి చిల్ అవటానికి వచ్చావు, తర్వాత నీకు అంత ఇంట్రెస్ట్ లేదు గేమ్ అంటే కూడా, షో అంటే కూడా నీకు అసలు ఏం ఇంట్రెస్టే లేదు, సీరియల్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని రావాలనుకున్నప్పుడు అన్నావు కదా, సేమ్ అదే జరుగుతోంది. సో నీకు అన్నింటిలోనూ గివ్ అప్ ఇస్తున్నావు నువ్వు. సో అని చెప్పనేసి పాపం నిఖిల్ని మొత్తం కలిపి ఏదో చిన్న చిన్న లేబుల్స్ అన్నీ అంటించేస్తుంది. సో తర్వాత ఓకే ఆ విధంగా నిఖిల్ని నామినేట్ చేసేసి వెళ్ళిపోతుంది. సో తర్వాత గ్రూప్ గేమ్ అనేది మాట్లాడతారు. మళ్ళీ మీ మధ్యలో గ్రూప్ గేమ్ అనేది మళ్ళీ నిఖిల్ వాళ్ళందరినీ కూడా మాట్లాడతారు. సో నిఖిల్ యష్మి రోహిణి వీళ్ళందరూ మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకుంటారు ఆ టేబుల్ మీద ఏం జరిగింది యష్మికి సంబంధించిన విషయంలో. సో తర్వాత నెక్స్ట్ బేబక్క వస్తారు. బేబక్క వచ్చి మొత్తం పాపం తను చాలా సాఫ్ట్గా డీల్ చేసింది. వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. నేను ఎందుకు బయట వెళ్ళిపోయినాను అందరూ చెప్పండి, మీకేమనిపించింది అందరిని అడుగుతుంది. సో తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది. నువ్వు నన్ను ఫ్యాట్ అన్నావు, ఫిట్గా లేదు ఫ్యాట్గా ఉన్నానని చెప్పని మాట్లాడావు కదా, సో అది ఇదేమి రెజ్లింగ్ గేమ్ కాదు, నేను అన్ఫిట్ అన్నావు దీని మీద, సో అది నాకు కొంచెం చాలా హర్టింగ్గా అనిపించింది అని చెప్పనేసి టాస్క్లు ఆడలేను, నేను చెప్పాను, సో నేను ఫిట్గా లేను అనేసి అయినా కూడా మళ్ళీ నేను ప్రాక్టీస్ చేశాను, కొంచెం నాకు ఫిట్నెస్ పెంచుకోవడానికి కూడా ట్రై చేశాను. సో తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో నన్ను డాంకీ అని చెప్పనేసి నాకు ఒక ట్యాగ్ ఇచ్చావు కదా, సో వీటన్నిటి మీద కూడా నాకు చాలా ఇబ్బంది హర్టింగ్గా అనిపించింది అని చెప్పనేసి అంటుంది అనమాట. నేను నిఖిల్ అంత స్ట్రాంగ్ కాదు, కానీ నేను నిఖిల్తో ఆడాలనుకున్నాను, సో వీటన్నిటి మీద నువ్వు నన్ను ఇదన్నావు అని చెప్పనేసి పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీ ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే వర్స్ట్ పర్సన్ ఆఫ్ ద వర్స్ట్ అనిపించింది. ఆవిడ వయసులో పెద్ద, ఆవిడని ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూడాలి, ఆవిడ మాట్లాడుతుంటే ఎంత వెకిలిగా నవ్వుతాడు, వెకిలిగా మాట్లాడతాడు, వర్స్ట్ అనమాట. ఇంకా అసలు అది ఎందుకుంటున్నాడు హౌస్లో, ఆ అమ్మాయి ఎవరు విష్ణు వాళ్ళ హౌస్లో ఇన్ని రోజులు వస్తున్నాడు, లేకపోతే ఎవ్వరు అదేదో సీజన్ 6లోనో 7లోనో అంటారు నేను ఎవరు దేకను కూడా దేకర్రా అనేసి. నిజంగా ఈ పృథ్వీని ఎవరు దేక కూడా ఉండరు అనమాట. ఆ పక్కన విష్ణు ఉంది కాబట్టి ఏదో కొట్టుకొని వస్తున్నాడు, కానీ ఏంటి ఆవిడతోటి బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా, వెకిలిగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఇప్పుడు కూడా నేను నిన్ను గాడిదనే ఇస్తానని చెప్పనేసి మాట్లాడతాడు. ఏంటి అసలు నువ్వు ఫౌల్గా మాడతావు అని చెప్పనేసి అంటుంది బేబక్క. తర్వాత మళ్ళీ అప్పుడు ఏదో కరాటే, నేనేదో కొంచెం నా ఫిట్నెస్ పెంచుకోవడానికి నేను ఏదో కొద్దిగా ట్రై చేశాను, కరాటే లాగా ఏదో కరాటే ఆడిందంట బేబక్క. మరి అది చెప్తే అందరినీ హౌస్ మేట్స్ అందరినీ చూసి నవ్వుతాడు, కరాటే అంట చూడండి నేర్చుకోండి అది కరాటే అంట అని చెప్పనేసి. ఏంటి అసలు అది వెకిలి నవ్వులు ఏంటి అసలు, నార్మల్గా మాట్లాడచ్చు కదా, స్ట్రాంగ్ పర్సన్ నిఖిల్ అని చెప్పనేసి అంటాడు, నీలాంటి స్ట్రాంగ్ పర్సన్తో ఆడాలంట అని చెప్పేసి. సో నీ యాంగర్ ఇష్యూస్, నీ బ్యాడ్ వర్డ్స్ వాడటం కూడా నాకు నచ్చలేదు, మనుషులు చాలా తక్కువ. అప్పుడు అంటది బేబక్క, ఇదే నువ్వు మనుషులు డిగ్రేడ్ చేసి మాట్లాడుతావు, ఇట్లాగే పాపం చాలా కామ్గా మాట్లాడింది బేబక్క, ఎక్కడ పాపం రేజ్ అవ్వలేదు. సో అది కొంచెం బాగా అనిపించింది. తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది. నిఖిల్ నామినేట్ చేయడానికి మళ్ళీ అంటాడు బేబక్కని, నువ్వు వచ్చింది హౌస్లోకి అప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేసి పంపించావు, అని ఏడవటానికి వచ్చావు, ఏడుస్తున్నావు హౌస్లోకి అంటాడు. ఏమన్నా అసలు ఆ మాట్లాడేది ఏంది, ఆ మాట తీరు దరిద్రమైన కంటెస్ట్లలో ఎవరంటే వర్స్ట్ పర్సన్ ఆఫ్ ద వర్స్ట్ అనమాట. ఆవిడ ఏడుస్తుంది అంటే వచ్చి హౌస్లోకి వచ్చి ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పని మాట్లాడతాడు. ఏంది అసలు మాట్లాడేది,
ఒక ఒక ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వటం, తోటి కంటెస్టెంట్గా ఫీల్ అవటం ఏది లేదనమాట. సో ఏడవటానికి వచ్చావా, నన్ను నామినేట్ చేయడానికి వచ్చావా అంట. ఏంటో మాట్లాడడం. సో తర్వాత నిఖిల్ని నామినేట్ చేస్తే, నిఖిల్ నువ్వు, నా నెక్స్ట్ నామినేషన్ నిఖిల్ నువ్వు అనగానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళు అని చెప్పనేసి వ్యంగ్యంగా నవ్వుతాడు మళ్ళీ. సో నిఖిల్ని నామినేట్ చేస్తుంది బేబక్క. ఎందుకంటే డే 1లో ఉన్న నిఖిల్ ఇప్పుడు లేడు, అప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎందుకో డైవర్ట్ అయిపోయినావు, మొత్తము నీ అంటే నీ గేమ్ మొత్తం కూడా చాలా బాగా ఎక్కువ డైవర్ట్ అవుతుంది అని చెప్పనేసి నామినేట్ చేస్తుంది నిఖిల్ని. సో నిఖిల్కి తీసుకుంటాడు మళ్ళా. నిఖిల్ కొంచెం ఆర్గ్యూ చేసుకుంటాడు అప్పుడు. ఎందుకంటే నిఖిల్ నువ్వు నేను అంటే హౌస్ మేట్స్గా మనం అప్పుడు ఎవరు మనకి బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా, కుక్కర్ విషయంలో కానీ పప్పు విషయంలో, పప్పు మాడినప్పుడు కూడా నువ్వు నన్ను స్టాండ్ తీసుకోలేదు, నువ్వు స్టాండ్ తీసుకుంటే బాగుంది, హౌస్ మేట్స్ అందరూ నాకు నేను ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి నన్ను అన్నారు. సో నువ్వు అప్పుడెప్పుడు నన్ను స్టాండ్ తీసుకోలేదు నా పక్కన. సో ఇది నాకు అసలు నాకు బాధ అనిపించింది. తర్వాత వచ్చి మీ గ్రూప్ గేమ్ ఇప్పుడు మారుతున్నారు కదా అన్నట్లు మాట్లాడుతుంది. సో బేబక్క మళ్ళీ నామినేషన్ తర్వాత నెక్స్ట్ శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష వచ్చి ప్రేరణని నామినేట్ చేస్తాడు. శేఖర్ భాష రావటం చాలా బాగా వచ్చాడు. గౌతమ్ని చాలా బాగా ఎలివేట్ చేశాడు. సూపర్ అబ్బాని గేమ్ చించి ఆరేస్తున్నావు అన్నట్లు చెప్తాడు. సో ప్రేరణని నువ్వు అప్పట్లో చాలా బబ్లీగా, చాలా కూల్గా, చైల్డిష్గా ఉన్నావు ప్రేరణ మొదట్లో. అదంతా మొత్తం వయసు ఇప్పుడు నువ్వు యారోగెంట్గా చాలా రూడ్ బిహేవియర్ తోటి ఉన్నావు. గ్రూప్ గేమ్ ఎక్కువ కనిపిస్తుంది మీలో. సో ఇన్ని 12 వీక్స్లో నువ్వు ఎవరిని నామినేట్ చేయలేదు. ప్రేరణ యష్మి ఇద్దరు ఉన్నారు కదా, నువ్వు యష్మిని నిఖిల్ని ఎప్పుడు నామినేట్ చేయలేదు ఇంతవరకు. సో అంటే నాకు ఏమి అంత పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ ఆ వీక్లో నేను తీసుకున్నప్పుడు అతనికంటే వీళ్ళు చాలా తక్కువ అనిపించింది అని చెప్పంటే, ఏంది 12 వారాలు నీకు నామినేషన్ పాయింట్ దొరకలేదా అని చెప్పనేసి బాగా అంటాడు. సీతాఫలం మరీ ప్రేరణ మాట్లాడడం కాకపోతే సీతాఫలం తిన్నాడు అనేసి గౌతమ్ కృష్ణ నామినేట్ చేసిన అదే పృథ్వీ కానివ్వండి, యష్మిక్ కానివ్వండి, నిఖిల్కి కానివ్వండి చాలా పాయింట్స్ ఉండే అది పానిపట్ టాస్క్లోనే నామినేట్ చేస్తుండొచ్చు. సో అవన్నింటినీ కూడా శేఖర్ భాష మాట్లాడతాడు. సో అప్పట్లో ఫిజికల్ వైలెన్స్ వద్దని చెప్పి నేను అన్నాను కదా, అంటే సీతా విషయంలో అప్పుడు జరిగిందంట. సో మీరు ఫిజికల్ వైలెన్స్ ఉన్నా కూడా పర్లేదు అన్నారు. అదే పానిపట్ టాస్క్లో వచ్చేప్పటికీ మీరు చాలా హర్ట్ అయ్యారు, ఫిజికల్గా హర్ట్ అయ్యారు మన నిఖిల్ చేసిన దానికి. సో అది కానీ మీరు నిఖిల్ మాత్రం నామినేట్ చేయలేదు. మీ టీంలో ఉన్న గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైపోతుంది. సో అన్ని చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఓకే నేను చెప్తున్నాను అమ్మ, అర్థం చేసుకుంటే అర్థం చేసుకో, లేకపోతే నీ కర్మ అని చెప్పి అన్నట్లు శేఖర్ భాష చెప్పి మళ్ళీ లాస్ట్కి నీకు నోటు తోలుందమ్మా తగ్గించుకో అని చెప్తాడు. తర్వాత సేమ్ యష్మి నేను నామినేట్ చేస్తూ సేమ్ థింగ్ నీకు అక్కడ నేను చెప్పాను అదే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని నామినేట్ చేసుకోరు, గ్రూప్ గేమ్ ఆడుతుంటారు. సో ఈ గ్రూప్ గేమ్ అనేది మీరు తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పనేసి అంటాడు అనమాట. సో రోహిణిని నామినేట్ చేసినప్పుడు ఒకసారి అవినాష్ మెగా చీఫ్ ఉన్నప్పుడు రోహిణి నామినేట్ అయిన తర్వాత సో బిగ్ బాస్ మెగా చీఫ్కి ఆప్షన్ ఇస్తాడు, స్వాప్ చేసుకోమంటే నిఖిల్ తోటి స్వాప్ చేస్తాడు. ఎందుకంటే ఆ పానీపట్ టాస్క్లో చాలా అగ్రెసివ్గా ఆడాడు నిఖిల్ అనేసి రోహిణికి ఇచ్చిన పాయింట్ చాలా సిల్లీగా ఉంది. బట్ నిఖిల్కి అయితే యాప్ట్ అనమాట, అగ్రెసివ్గా ఉన్నాడు కాబట్టి నిఖిల్ని నామినేట్ చేస్తున్నాను, స్వాప్ చేస్తున్నాను రోహిణితో అన్నప్పుడు ఈవిడెళ్ళి రాయబారం చేస్తుంది అనమాట. మన యష్మి వెళ్ళి అవినాష్ని అడుగుతుంది, నువ్వు ఎందుకు అట్లాగా ఫీల్ అయ్యావు, ఎందుకు నిఖిల్ని స్వాప్ చేసావు అని చెప్పానంటే, అవును అగ్రెషన్గా అనిపించింది కదా అప్పుడు అని చెప్పానంటే, లేదు నేను ఫీల్ అవ్వలేదు కదా అంటాడు. అప్పుడు అవినాష్ అంటాడు, నువ్వు అప్పుడే చెప్పండాలి కదా ఆ పాయింట్, వీకెండ్లో నాగార్జున గారు అడిగారు, టాస్క్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్లోనూ నువ్వు చెప్పాలా మాట్లాడినప్పుడు, వీకెండ్లో నాగార్జున గారు అడిగినప్పుడు చెప్పలేదు, లేదు నాకు అగ్రెసివ్గా అనిపించలేదని అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు నామినేషన్స్ అప్పుడు నువ్వు మాట్లాడలేదు, అంత అయిపోయిన తర్వాత నువ్వు బయట వచ్చాక ఇప్పుడు అడుగుతావేంటి అని చెప్పనేసి అవినాష్ చాలా సూపర్గా అడుగుతాడు కదా, సూపర్గా అడుగుంటాడు. అప్పుడు దాన్ని కోట్ చేస్తాడు ఇక్కడ శేఖర్ భాష. సో నువ్వు వెళ్ళి అక్కడ రాయబారం చేసావు, అంటే మీది గ్రూప్ గేమ్ కదా, నిఖిల్ని నామినేట్ చేస్తారు, నువ్వు పోయి మళ్ళీ మాట్లాడావు, అకాలు తప్పించుకున్నావు అంటే, యష్మి లేదు అది హౌస్ మేట్ ఎవరన్నా నేను అదే అడిగిండేదని నేను కొంచెం క్యూరియాసిటీతో అడిగాను, ఎందుకు ఏ పాయింట్ మీద స్వాప్ చేసామని చెప్పని అడిగాను అని చెప్పాను. ఇది ఒక షుగర్ కోటింగ్గా చెప్తుంది, వెళ్ళేసి మాట్లాడుతుంది. సో కానీ శేఖర్ భాష అన్నీ చెప్తాడనమాట. సో నువ్వు ప్రేరణను ఒకసారి నామినేట్ చేయాలనుకున్నావు కానీ నువ్వు నామినేట్ చేయలేదు అది. సో జనాలకి మొత్తంగా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది బయట వెళ్ళిపోయింది. సో మీరు మార్చుకోగలిగితే మీకు ప్లస్ అవుతుంది, లేకపోతే మీ కర్మ అని చెప్పనేసి అతను కూడా వెళ్ళిపోతాడు.
తర్వాత మళ్ళీ యష్మి వస్తుంది, మళ్ళీ అవినాష్ దగ్గరికి వచ్చి ఆర్గ్యూ చేస్తుంది. పానీపాట్ టాస్క్ అప్పుడు నేను హర్ట్ అవ్వలేదని చెప్పాను కదా, నిఖిల్ అవ్వలేదని చెప్పాను. అప్పుడు అడుగుతాడు, అవును అప్పుడు వీకెండ్ టాస్క్లో కూడా వీకెండ్లో నాగార్జున గారు అడిగితే చెప్పలేదు కదా అనేసి అన్నీ అడుగుతారు. సో మొత్తానికి ఓవరాల్గా వీళ్ళు బాగా గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అనే విషయాన్ని మనం ఎన్నైతే అనుకుంటున్నాం, యాజ్ ఏ ఆడియన్గా మనకందరికి ఏదైతే ఫీల్ ఉందో అదే విషయాన్ని ఎక్స్ హౌస్ మేట్స్ కూడా వెళ్ళి అక్కడే చెప్పారు. అందరూ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన, వాళ్ళ ఫ్యామిలీ వీక్లోనూ అదే చెప్పారు, గ్రూప్ గేమ్ ఆడొద్దండి, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. కే బ్యాచ్గా ఉంటున్నారని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళారో వాళ్ళు అదే ఫీల్ అయ్యారు, అదే చెప్పారు. సో మొత్తం అదే ప్రూవ్ అవుతుంది, ఇక్కడ జరుగుతుంది గ్రూప్ గేము. కే బ్యాచ్ ఒకటిగా తయారయ్యారు. విష్ణు, పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ. సో వీళ్ళలో వీళ్ళు నామినేట్ చేసుకోరు, వీళ్ళలో వీళ్ళు గేమ్స్ ఆడుకుంటారు. సో వీళ్ళకి వీళ్ళే సపోర్ట్ చేసుకుంటారు, వీళ్ళకి వీళ్ళు స్టాండ్ తీసుకుంటారు. బయట వాళ్ళందరినీ చిన్నవి, నువ్వు సీతాఫలం తిన్నావు, టిఫిన్ లేట్ చేసావు, నువ్వు బయట చెత్త ఊడ్చలేదు, లేదంటే ఇక్కడ ఒక దోశ ఎక్కువ తిన్నావు, ఒక దోశ, ఇలాంటి సిల్లీ రీజన్స్కి నామినేట్ చేస్తారని వీళ్ళ మధ్యలో నిఖిల్ ఎంత ఆరోగ్యంట్గా ఆడినా నామినేట్ చేయరు. అలాగే పృథ్వీ ఎంత ఫౌల్ గేమ్ ఆడినా నామినేట్ చేయరు. పృథ్వీ ఎంత ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడినా నామినేట్ చేయరు. పృథ్వీ ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా నామినేట్ చేయరు. సో వీళ్ళలో విష్ణు అసలు గేమ్సే ఆడదు, టాస్క్లో ఉండదు, అయినా నామినేట్ చేసుకోరు. ప్రేరణ ఎంతో డిస్రెస్పెక్ట్ చేస్తారు, ఎంత రూడ్ బిహేవియర్ తనది, అయినా నామినేట్ చేసుకోరు. యష్మి ఎంత ఫ్లిప్ అవుతుంది, అయినా నామినేట్ చేసుకోరు. సో వీళ్ళు కే బ్యాచ్ ఒకటిగా ఉంటున్నారు, వీళ్ళే గెలవాలి. సో అనేది మళ్ళీ ఈసారి ప్రూవ్ అయింది, జరిగింది ఇదే అనమాట. సో నామినేషన్స్ అయితే ఇది ఇంతవరకు అయ్యింది. సో లైవ్లో అయితే ఇంకా మణికంఠ, తర్వాత ఇంకెవరు వచ్చారు, మణికంఠ వచ్చి చాలా బాగా చెప్పాడు, సూపర్. మణికంఠ నామినేషన్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అది మంగళవారం ఎపిసోడ్లో వస్తుంది. ప్రాపర్గా నాకు అనిపించింది మణికంఠ ఎంత బాగా నబీల్ని, నిఖిల్ని నామినేట్ చేసి, అరే మీ మంచి కోసం నేను చేస్తున్నా, మీరు టాప్ 2లో ఉండేది మీరిద్దరేరా, మీ ఇద్దరు ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి, ఒకరు రన్నర్ ఒకరు విన్నర్ అవ్వాలనేసి చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా బాగా, చాలా మెచ్యూర్డ్గా, ఎట్లా అంటే ఎలా వచ్చాడు అలా వెళ్ళాడు అనమాట. వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఎంతసేపు లెంగ్తీగా పంచాయతీలు సోది ఏం చెప్పలేదు అనమాట మణికంఠ. అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది, అది చూద్దాము. సో మణికంఠ చాలా బాగా నచ్చింది నాకు మణికంఠది. నయనిక కూడా అంతే, ఎలా వచ్చింది అలా వెళ్ళింది. నయనికది ఏదో కొంచెం పర్సనల్గా అనిపించింది. సో ఇదండి నామినేషన్స్కి సంబంధించి బిగ్ బాస్ చెప్పిన ఫీల్ ఉన్న నామినేషన్స్ ఇలా జరిగింది. సో మీకు ఈ ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మై ఛానల్ లలిత టాక్స్ 99 అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్ ఆల్సో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.